ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో భక్తజనం పోటెత్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో మేడారం జనసంద్రంగా మారింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వనదేవతలు సమ్మక్క, సారలమ్మ, గిరిజన దేవతలకు మొక్కులు చెల్లించుకోవడం కోసం సుదూర ప్రాంతాల నుండి భక్తులు మేడారం చేరుకున్నారు. ముందుగా జంపన్న వాగులో పుణ్యస్థానాలు ఆచరించి సమ్మక్క, సారలమ్మలకు వడిబియ్యము, పసుపు, కుంకుమలతో పాటు అమ్మవార్లకు ఎంతగానో ఇష్టమైన నిలువెత్తు బంగారాన్ని, కోళ్లను, పొటేళ్లను సమర్పించి కోరిన కోరికలు తీర్చే తల్లులకు మొక్కులు చెల్లించారు. మేడారంకి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాహనాలను మళ్లించి ట్రాఫిక్ జామ్ కాకుండా ములుగు పోలీసులు గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. మాది మంచిర్యాల డిస్ట్రిక్ట్, లోకల్ మంచిర్యాల నుంచి వస్తున్నాం. గత 25-30 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాం. మా పూర్వీకులు వచ్చేది, మేము కూడా ఇక్కడికే వస్తున్నాం. ఇప్పుడు మాకు వచ్చినప్పటి నుంచి బాగానే జరుగుతుంది. సమ్మక్క దేవుని మా ఇళ్ళగా మేము మొక్కుకుంటాం. 25-30 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. అన్ని వాటర్ సౌలత్ కానీ ఇక్కడ రావడానికి బస్ సౌకర్యం కానీ అన్నీ బాగానే ఉన్నాయి. అంత బాగానే చేశారు. ఇంకా కొత్త చేయాల్సిందంటే ఇంకా కొంచెం వాటర్ డెవలపింగ్ అంతే, అదొకటి ఉంటే సరిపోతుంది. నా పేరు సురేష్ అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇది 3వసారి మేము రావడము. అంటే 6 సంవత్సరాల నుంచి మేము ప్రతిసారి వస్తూనే ఉన్నాము. వచ్చిన ప్రతిసారి మాకు మంచిగానే జరుగుతూనే ఉన్నది. గతసారి నుంచి పోలిస్తే ఈసారి చర్యలు తొందరగానే తీసుకున్నారు. జాగ్రత్తలు ముందు నుంచే పాటిస్తున్నారు. ఈరోజు చూస్తే పార్కింగ్ విషయంలో నుంచి కూడా ఇంత ముందు నుంచి కూడా జాగ్రత్త అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి పండగ ముందు రోజు వరకు కూడా ఇట్లాగే ప్రశాంతంగా జరుగుతుందని మేము అనుకుంటున్నాము. ఇప్పటివరకు అయితే తీసుకుంటున్న చర్యలు అయితే బాగున్నాయి. దర్శనం కూడా మంచిగా జరుగుతున్నది. ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తుందండి. బాగుందండి.